గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు మరియు జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయండి. అలాగే మేము అందించే డైలీ న్యూస్ పేపర్స్ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలు మీ వరకు చేరాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఉంచాను. వాటి ద్వారా మీరు గ్రూప్లలో జాయిన్ అవ్వగలరు. ఈరోజు న్యూస్ కనుక చూసుకుంటే బీసీ రిజర్వేషన్లను 42% తగ్గదు, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అమలు సీఎం రేవంత్. అవసరమైతే అంతకన్నా ఎక్కువ ఇద్దాం, బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులకు కట్టుబడి ఉందాం. ప్రభుత్వ పరంగా న్యాయపరమైన సమస్యలు వస్తే పార్టీ పరంగా అమలు చేద్దాం. మంత్రుల సమావేశంలో సీఎం వెల్లడి. తర్వాత న్యూస్ చూసుకుంటే రాష్ట్రంలో బీసీలో 56.33%, మొత్తం 1,99,85,767 మంది. కులగణన నివేదికల్లో వెల్లడి. 1000 పేజీలకు పైగా సర్వే రిపోర్ట్ క్యాబినెట్ సబ్ కమిటీకి అందజేత. మొత్తంగా కులగణనలో కనుక చూసుకుంటే కులగణనలో తేల్చిన జనాభా లెక్కలు మొత్తం బీసీలు 1,99,85,767 మంది. వీరి పర్సెంట్ వచ్చేసి 56.33% అయితే ఇందులో ముస్లిం బీసీలు 35,76,588 మంది, మొత్తంగా 10.8%. మొత్తం ఓసీలు 56,01,539, 15.79%. అలాగే ఇందులో ముస్లిం బీసీలు 8,80,424 మంది, 2.48%గా. ఎస్సీలు 61,84,319 మంది, 17.43%. అలాగే ఎస్టీలు చూసుకుంటే 37,05,929 మంది, 10.45%గా ఎస్సీల జనాభా ఉన్నట్టుగా ఈ కులగణన సర్వేలో వెల్లడైనది. ఆ తర్వాత చూసుకుంటే రేపు కేబినెట్ అసెంబ్లీ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ హాల్లో మంత్రివర్గ సమావేశం. దీనిపైన డిఎస్సి పైన ఏమైనా న్యూస్ అనేది వస్తుందేమో చూడాలి. ఆ తర్వాత చూసుకుంటే ఈ నెల 15 లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ మంత్రి పొంగులేటి వెల్లడి. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 15 లోపు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆ తర్వాత చూసుకుంటే ఉద్యోగం కోసం తప్పుడు అఫిడవిట్, వ్యక్తి అరెస్ట్. ఉద్యోగం కోసం తప్పుడు అఫిడవిట్, వ్యక్తి అరెస్ట్. ఇది ఎక్కడ? గోదావరి కనిలో జరిగింది. ఉద్యోగం కోసం తప్పుడు అఫిడవిట్ పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. గోదావరి కని లెనిన్ నగర్కు చెందిన వనపాకల విజయ్ ముందస్తు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ పీవీసీ కోసం దరఖాస్తు చేశారు. ఈ క్రమంలో సెల్ఫ్ అఫిడవిట్లో తప్పుడు వివరాలు నమోదు చేశాడు. కాగా వెరిఫికేషన్లో 5 కేసులు ఉన్నట్లు స్పెషల్ బ్రాంచ్ కేసులు ఉన్నట్లుగా గుర్తించారు. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినందుకు విజయ్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సిఐ తెలిపారు. తర్వాత కనుక చూసుకుంటే నేటి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్ల స్వీకరణ. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కానున్నది. 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 13 సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరణకు గడువుగా ఉంటుంది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే నల్గొండ కలెక్టరేట్ బయట 100 మీటర్ల పరిధిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. 100 మీటర్ల లోపు 3 వాహనాలు, నామినేషన్ అభ్యర్థులు కలిపి 5గురిని మాత్రమే అనుమతిస్తారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్లు నల్గొండ కలెక్టరేట్ సమావేశంలో ఏర్పాటు చేసినట్లు ఆర్డీఓ కార్యాలయంలో స్వీకరిస్తారని ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కలెక్టర్ త్రిపాఠి వ్యవహరిస్తారని, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయ పట్టభద్రుల స్థానికలకు కలెక్టర్ పమేలా సత్పతి ఆర్ఓగా వ్యవహరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు కరీంనగర్ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. తర్వాత కనుక చూసుకుంటే బేతి మల్లేశందే జేఎల్ ఫస్ట్ ర్యాంక్, మార్కులు ఎక్కువగా వచ్చాయని విత్హెల్డ్లో పెట్టిన టీజీపీఎస్సీ 7 నెలల పోరాటం అనంతరం మొదటి ర్యాంకర్గా ప్రకటన. మార్కులు ఎక్కువ వచ్చాయన్న అనుమానంతో విత్హెల్డ్ వేటుపడిన ఉద్యోగార్థినే ఎట్టికేలకు టీజీపీఎస్సీ టాప్ ర్యాంకర్గా ప్రకటించింది. జనగామ జిల్లా
లింగాల గణపురం మండలం వడిచర్లకు చెందిన బేతి మల్లేశం 2022 టీజీపీఎస్సీ విడుదల చేసిన జూనియర్ లెక్చరర్ పోటీ పరీక్షకు దరఖాస్తు చేశారు. ఆయనది గణితం సబ్జెక్ట్. 2024 జూన్లో ప్రకటించిన ఫలితాలలో ఆయనకు మొత్తానికి 450 మార్కులకు గాను 408 మార్కులు వచ్చాయి. ఆయన తర్వాతి స్థానంలో నిలిచిన అభ్యర్థికి వచ్చిన మార్కులు 306 మాత్రమే. ఇద్దరి మధ్య 102 మార్కులు తేడా ఉండటంతో మల్లేశం మాస్ కాపీయింగ్కు పాల్పడ్డారేమో అనుమతించి ఆయన ఫలితాన్ని విత్ హెల్డ్ నిలిపివేశారు. దీంతో మల్లేశం కోర్టుకు వెళ్లారు. విచారణ తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది. ఈ నెల 31వ తేదీన మల్లేశంను స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా ప్రకటిస్తూ టీజీపీఎస్సీ వెల్లడించింది. మల్లేశం మహారాష్ట్రలోని ముంబైలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నారు. 2009లో నాన్ లోకల్ కోటాలో ఆయన టీచర్ ఉద్యోగం సంపాదించారు. తర్వాత చూసుకుంటే పాత పద్ధతిలోనే ప్రాక్టికల్స్ నేటి నుంచి ప్రారంభం. జంబ్లింగ్ విధానం నుంచి ఈసారి మినహాయింపు. 4 విడతల్లో పరీక్షలు. చదివిన కాలేజీల్లోనే వాళ్ళకి ప్రాక్టికల్స్ అనేవి ఈ సంవత్సరం జరగనున్నాయి. తర్వాత చూసుకుంటే పేపర్ లీక్ చేస్తే దొరికిపోతారు. విద్యాశాఖ చేపట్టిన పటిష్ట చర్యలు. తొలిసారిగా పేపర్ ప్రశ్నపత్రాలపై సీక్రెట్ సెక్యూరిటీ కోడ్స్. ఈసారి ఒకవేళ కనుక పేపర్ లీక్ చేస్తూ దొరికితే శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో వచ్చిన మార్పులు. ఈసారి నుంచి 10వ తరగతి విద్యార్థులకు 24 పేజీల బుక్లెట్ ఇస్తామని. ఇదివరకు విడి పేపర్లు ఇచ్చి ఆన్సర్లు రాసిన తర్వాత దారం కట్టాల్సి వచ్చేది. ఇక నుంచి బుక్లెట్ మాత్రమే ఉంటుందని వెల్లడించారు. అలాగే ఈసారి నుంచి గ్రేడింగ్ విధానం రద్దు చేయడంతో విద్యార్థులకు కేవలం మార్కులు మాత్రమే వేస్తారు. అయితే ఇంటర్నల్ థియరీ పరీక్షల మార్కులను కలిపి టోటల్ మార్క్స్ ఇస్తారు. ఎగ్జామ్లో మాత్రం నార్మల్ ఇంటర్నల్ థియరీ మార్క్స్ అనేవి ఉండవు. ఆ తర్వాత చూసుకుంటే ఈ ఏడాది మాత్రమే ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. వచ్చే ఏడాది నుంచి ఇంటర్నల్ మార్కులు ఉండవు. మొత్తంగా 100 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. గతేడాది నుంచి 6 పేపర్లకు గాను 7 రోజుల నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. సైన్స్లో జీవశాస్త్రం మరియు భౌతిక శాస్త్రం పేపర్లకు 2 రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 10వ తరగతి మెమోలపై పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ పెన్ ముద్రిస్తున్నారు. వ్యక్తికి ఆధార్ కార్డు ఎలాగో విద్యార్థులకు పెన్ అలాగే పనిచేస్తుంది. ఇది ఈ సంవత్సరం నుండి పరీక్షల్లో వచ్చే మార్పులు. తర్వాత చూసుకుంటే కప్పు మళ్ళీ మనదే. మహిళల అండర్-19 T20 వరల్డ్ కప్ విజేతగా భారత్. రెండోసారి సిరీస్ కైవసం. ఫైనల్లో సౌత్ ఆఫ్రికా చిత్తు. తర్వాత న్యూస్ చూసుకుంటే అభిషేక్ ఊచకోత. ఐదో టీ20లో టీమిండియా ఘన విజయం. 4-1తో సిరీస్ కైవసం. తర్వాత చూసుకుంటే రికార్డుల అభిషేక్ జీకేలో కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. మొత్తంగా 135 పరుగులు చేశారు. అతను టీ20 తరపున అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్గా నిలిచారు. అలాగే ఈ టీ20 మ్యాచ్లో అత్యధిక 13 సిక్స్లు కొట్టిన భారత్ ప్లేయర్ అతనే. 37 బంతుల్లో సెంచరీ చేసిన అభిషేక్ ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ చేసిన రెండో ప్లేయర్గా నిలిచారు. టీ20లో డేవిడ్ మిల్లర్, రోహిత్ శర్మ 35 బంతుల్లో ఫాస్టెస్ట్ రికార్డును కలిగి ఉన్నారు. అయితే ఈ పవర్ ప్లేలో అభిషేక్ చేసిన రన్స్ 58. టీ20లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన భారత్ ప్లేయర్గా ఘనత సాధించారు. అంతకుముందు జైస్వాల్ 53 రన్స్ పేరిట ఉన్న రికార్డును ఇతను బద్దలు కొట్టారు. అలాగే యువరాజ్ సింగ్ 17 బంతుల్లో తర్వాత హాఫ్ సెంచరీ చేసిన రెండో వ్యక్తిగా అభిషేక్ శర్మ నిలిచారు. ఫస్ట్ ఏమో 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఘనత యువరాజ్ సింగ్ ఉండేది. ఇప్పుడు తర్వాత అభిషేక్ శర్మ కూడా 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఇది జీకే కరెంట్ అఫైర్స్లో గుర్తుంటుంది, వచ్చే ఛాన్స్ ఉన్నది, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అలాగే కేంద్రం జనగణన ఇంకెప్పుడు చేస్తుంది? రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్. జనగణన ఇంకెప్పుడు చేస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. జనాభా గణన చేయకపోతే దేశ సామాజిక ఆర్థిక పరిస్థితి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో కులగణన ఆధారంగా రూపొందించిన నివేదికను కేబినెట్ సబ్ కమిటీ ప్లానింగ్ శాఖకు అందించిన నేపథ్యంలో బీసీ సంఘాల ప్రతినిధులతో తమ నివాసంలో సమావేశమయ్యారు. తర్వాత కనుక తీసుకుంటే కరెంట్ అఫైర్స్. రానున్న 2025-26 దేశ ఆర్థిక వృద్ధి రేటు 6.3 to 6% ఉంటుందని
6.8% మధ్య ఉంటుందని సర్వే పేర్కొంది. ద్రవ్యోల్బణము అదుపులోనే ఉంటుందని వెల్లడి. సర్వేలో కీలక అంశాలుగా చూసుకుంటే 2047 నాటికి వికసిత దేశంగా భారత్ నిలబడాలంటే వచ్చే 2 దశాబ్దాల పాటు 8% చొప్పున నిలకడగా వార్షిక వృద్ధి రేటు నమోదు చేయాల్సిందని, దీన్ని సాధించాలంటే జీడిపిల పెట్టుబడిలో ప్రస్తుతం ఉన్న 31% నుంచి 30% పెరగాలని సూచించింది. ఆ తర్వాత వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి రేటులో 2011-12 నుంచి 2020-21 వరకు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర ఆర్థిక సర్వే 2024-25 వెల్లడించింది. సగటు ఆర్థిక వృద్ధి రేటు ఏపీలో 8.8%గా ఉందని, తర్వాత స్థానాల్లో మధ్యప్రదేశ్, తమిళనాడు ఉన్నట్లు తెలిపాయి. అలాగే పన్నుల వసూలులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు ఆర్థిక సర్వే 24-25 వెల్లడించింది. 88% వసూలుతో అగ్రస్థానంలో నిలవగా కర్ణాటక, హర్యానాలో తర్వాతి స్థానంలో ఉన్నట్లు సర్వే పేర్కొంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా. ఇతను జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వ్యక్తి. అంతకన్నా ముందు ఉన్న ద్వారకా తిరుమలరావు పదవీ విరమణతో ఆయన స్థానంలోకి వచ్చిన నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులనేది జరిగింది. ఎప్పుడు అంటే 2025 జనవరి 31న నియమించారు. ఇతను 1992 IPS బ్యాచ్కి సంబంధించిన అధికారి. తర్వాత జీశాట్ బీటెక్ బీ ఫార్మసీ జీశాట్ 2025కి సంబంధించిన న్యూస్ అనేది ఇక్కడ రావడం జరిగింది. వీటికి సంబంధించిన పీడిఎఫ్లు అనేవి నేను వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో ఉంచాను. అలాగే టెట్ డిఎస్సి ప్రత్యేకంగా భూగోళ శాస్త్రానికి సంబంధించిన న్యూస్, అలాగే దానికి సంబంధించిన నమూనా మాదిరి ప్రశ్నలు కూడా ఉన్నాయి. తర్వాత బహుళ అంశాల వృద్ధి సాధనే లక్ష్యం. గ్రూప్స్ మరియు పోటీ పరీక్షల నేపథ్యంలో జనరల్ స్టడీకి సంబంధించిన మ్యాటర్ మరియు సంబంధించిన మాదిరి ప్రశ్నలు, అలాగే బ్యాంక్ ఎగ్జామ్ సంబంధించి HTML డాక్యుమెంట్స్ ఆర్ సేవ్డ్ ఇన్ అని చెప్పి వాటికి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది న్యూస్ పేపర్లో. అవి కూడా నేను గ్రూప్లలో ఉంచాను. అలాగే పెట్టుబడుల గమ్యస్థానం ప్రపంచానికి ఆదర్శం అని చెప్పి కరెంట్ అఫైర్స్ సంబంధించిన న్యూస్ అనేది. శ్రీహరికోటన లాంచ్ ప్యాడ్ ఏర్పాటు, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, 2 ఏళ్లలో వృద్ధి రేటు 6.7%, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకరణ, ఇజ్రాయెల్ హమాస్ మధ్యన శాంతి ఒప్పందం. వీటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది కూడా నేను గ్రూప్లో షేర్ చేశాను. లింక్ ద్వారా జాయిన్ అవ్వగలరు. ఫిన్టెక్ ఫండింగ్లో భారత్కు స్థానం ఎంత అని చెప్పి ఇది కూడా జీకే మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించినదే. తర్వాత కనుక చూసుకుంటే తెలంగాణ గోర్కీగా ప్రసిద్ధి చెందింది ఎవరు అని చెప్పి గ్రూప్ డి ఎగ్జామ్స్ ప్రత్యక్షంగా జనరల్ స్టడీకి సంబంధించినది మోడల్ పేపర్స్. అలాగే ఇంకా చూసుకుంటే ఇగ్నోలో కొత్త కోర్సులు అగ్రికల్చర్, కాస్ట్ మేనేజ్మెంట్లో మరియు జియో ఇన్ఫర్మేటిక్స్ పీజీ డిప్లొమాలో కొత్త కోర్సులు అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ ఇగ్నోలో. వీటికి సంబంధించిన ఫీజు, అర్హత, వయసు, కాల పరిమితి అవన్నీ కూడా నేను గ్రూప్లలో షేర్ చేయడం అనేది జరిగింది. మీరు ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.